ఊరుకుంటారా అని. మరి యథా రాజా తథా ప్రజ అన్నట్టు మరి ఎలా రాజు ఎలా ఉంటే మంత్రులు కూడా ఆ విధంగా ఉంటారు, ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల భూములు లాక్కున్నారు, వాళ్ళ సబ్ ప్లాన్స్లో ఉన్న నిధులు లాక్కున్నారు, వాళ్ళ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి మూసేశారు. వాళ్ళకి ఎలాంటి ఇంతవరకు 2000 పైనగా పోస్టులు ఉంటే ఆ పోస్టులు కూడా ఇచ్చిన దాఖలు లేవు. ఆ విధంగా జరిగింది ఆ ప్రభుత్వం. మరి నేను ఒకటే చెప్తున్నా, మహిళలందరూ ఒకే విధంగా సమన్వయం అని చెప్తున్నారు, కానీ దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ యొక్క మహిళల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క దళిత బాలికల మీద దగ్గరగా 33% వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటాయి. అగ్రకులాల బాలికల మీద ఓన్లీ 19% మాత్రమే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇందులో 100కు పైగా కేసులు అవుతుంటే 5 మాత్రమే కోర్టు వరకు చేరుతాయి. మిగతా అన్ని కూడా ఏదో కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళని యొక్క సప్రెస్ చేసి వాళ్ళ యొక్క కేసులన్నీ విత్డ్రా చేస్తుంటారు. మరి చాలామంది మీరు ఒక పోయం చదివి ఉంటారు, దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులు అని. సాంఘికవేత్త అభ్యుదయ రచయిత అయిన గురజాడ అప్పారావు గారు అంటారు.